తిరుగుతుంది. అందుకే అది యోగికి సంబంధించినటువంటి పక్షి అని రామకృష్ణ పరమహంస చెప్తారు. మనకి పక్షులు జీవితాన్ని నేర్పుతాయండి. ఎంత గొప్ప మాట మాట్లాడిందో చూడండి. ఈశ్వర చేతక పక్షికి ఒక లక్షణం ఉంటుంది. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో స్తోత్రం చేస్తారు ఆ చేతకాన్ని. కారుణ్యామృతవర్షిణం గల విపద్గ్రీష్మచ్చిదాకర్మటం అని. ఆ చేతక పక్షి దానికి దాహం వేస్తుంది. దాహం వేస్తే నోరు ఎండిపోయినా సరే చేతక పక్షి భూమి మీద వచ్చి పడిపోయినటువంటి నీటి గుంటలో ఉన్న నీటిని తాగదు. అది నోరు పైకి పెట్టి మేఘం వచ్చి మేఘం కురుస్తున్నప్పుడు పడేటటువంటి చినుకులు భూమి మీద పడకముందు పట్టి తాగుతుంది తప్ప తాను మాత్రం భూమి మీదకి రాదు. మనకి పక్షులు జీవితాన్ని నేర్పుతాయండి. హోమపక్షి అని ఒక పక్షి ఉంది. ఆ పక్షి భూమిని అసలు ముట్టదు. అది ఎప్పుడు ఆకాశ పథంలో తిరుగుతుంది. అందుకే అది యోగికి సంబంధించినటువంటి పక్షి అని రామకృష్ణ పరమహంస చెప్తారు. అది గర్భం కూడా ఎక్కడ దాలుస్తుందో తెలుసా అండి? ఆకాశంలోనే. అది ప్రసవం ఎక్కడో తెలుసా అండి? ఆకాశంలోనే. మరి పిల్ల పుట్టినప్పుడు ఎలాగా అంటే ఆ పిల్ల ఎక్కడో ఆకాశ పథంలో పుట్టి ఎగరడం చేత కాక కింద పడిపోతుంది. కింద పడిపోతున్నప్పుట హోమపక్షి యొక్క బిడ్డ భూమికి దగ్గరికి వచ్చేశాక చెయ్యి నేను భూమిని ముట్టనని రెక్కలు అల్లార్చి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతే, ఆకాశంలోనే తిరుగుతాయి అవి. తిరిగి అంతరిక్షంలోనే శరీరాలు వదిలిపెట్టి శరీరాలు కూడా అక్కడే తేలుతాయి తప్ప అసలు అవి భూమి మీద పడవు. ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఆకాశంలో తిరగడం అంటే ఏమిటో తెలుసా అండి? ఆకాశంతా అంతటా వ్యాపించినది. కుంజరహ అంటే భూమిని అంటి పెట్టుకుని ఉండేవాడు. అంటే ఎప్పుడు సంసారమునందు ఉండేవాడు. ఎప్పుడు ఈశ్వరానుసంధానము తప్ప సంసారానుసంధానము తెలియనటువంటి మహాయోగి పుంగవులకు సంకేతముగా ఉంటుంది ఆ పక్షి. అలా తిరుగుతుంది అది. కాబట్టి పక్షుల్లో ఎంత చమత్కారం ఉంటుందో, ఎన్ని రకాల పక్షులున్నాయో ప్రపంచంలో. రామాయణంలో ఆ పక్షుల గురించినటువంటి ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, అందుచేత ఆవిడంది చేతక పక్షి ఆకాశంలోంచి మేఘము కురుస్తున్నప్పుడు ఉన్నటువంటి వాన తాగి బతుకుతుంది తప్ప భూమి మీద ఎక్కడో ఒక మురికి గుంటలో ఉన్నటువంటి నీటిని తాగి బతుకుదామని చేతక పక్షి అనుకోదు. అలాగే చిలుక తను తినవలసి వస్తే ఆరముగ్గినటువంటి మామిడి పండుని మామిడి చెట్టు మీద కూర్చుని తింటుంది తప్ప అయ్యో మామిడి పండు దొరకలేదు కదా అని ఉమ్మెత్త చెట్టు మీద వాలి ఉమ్మెత్త కాయని చిలుక కొరకదు. అలాగే నెమలి తాను నాట్యం చెయ్యవలసి వస్తే నెమలి ఎప్పుడు సంతోషిస్తుంది అంటే ఎండాకాలం పూర్తయిపోయి సాయంకాలం అయ్యేటప్పటికి చీకటైపోయి ఆకాశం అంతా నల్లటి మబ్బు పట్టేసి గాలొచ్చి ధూళి రేగుతూ ఆకాశంలో ఒక్కసారి పెద్ద ధనొచ్చి మెరుపు మెరిసి ఇంకా వర్షపు చినుకులు ప్రారంభమై టప్ టప్ అని ఇంతంత చినుకు పడడం మొదలవగానే ఆ నెమలి ఇలా కంఠమెత్తి మగనెమలి అటు ఇటు చూసి ఆకాశం వంక చూసి ఆకాశం చేసినటువంటి ఆ మేఘము యొక్క ధ్వనిని చూసి పొంగిపోయి పింఛాన్ని ఎంత విప్పగలదో అంత విప్పి ఇంకా 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 విప్పడానికి ఇలా 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 అని ఇంత పింఛం విప్పి అడుగులు వేసి అప్పుడు నాట్యం చేస్తుంది తప్ప దిక్కుమాలిన అడవిలో ఏల పురుగుల ధ్వనులకి నెమలి నాట్యం చెయ్యదు కృష్ణ. అలా ఒకవేళ ఏనుగు తినవలసి వస్తే ఆకలిస్తే ముత్యములు నిలవ ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఏనుగు యొక్క కుంభస్థలం మీదికి దూకి కూర్చుని తన పంజాతో కొట్టి చీల్చి ముత్యములను అటు ఇటు తోసి కుంభస్థలంలో ఉన్న మాంసాన్ని తింటుంది తప్ప అనారోగ్యంగా ఉందని అడవిలో కనబడిన కుక్క మాంసం సింహం తిందవు. అలా నేను బ్రతికి ఉన్నంత కాలము నా జన్మ ఉన్నంత కాలము నీ పాదములను సేవించేదానను తప్ప అన్యుల పక్కకి మనస్సు చేత వాక్కు చేత కూడా చేరేదానను కాను. ఈశ్వర నువ్వు ఇవ్వగలిగిన వరం ఉంటే నాకు అది ఇయ్యి అని అడిగింది. ఏమి రుక్మిణీదేవండి? కృష్ణ